ఉగ్రవాదులపై మోడీ ప్రభుత్వానికి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులందరూ కూడా అర్ధరాత్రి దాదాపుగా 1:30 2:30 ఆ సందర్భంలో ఉగ్రవాదుల్ని దాడి చేసి దాదాపుగా 100 మంది వరకు కూడా చంపారు. ఎలా అనిపిస్తుంది అంటే మొన్న మన వాళ్ళు హిందువులకు సంబంధించి 26 మందిని చంపేశారు. అది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు దానికి బదులుగా మోడీ గారు తీసుకున్న రివెంజ్ ఎలా ఉంది, అసలు ఏం జరుగుతుంది అంటారు నెక్స్ట్? అన్న నేను చాలా గర్వంగా చెప్తున్నా, మేరా భారత్ మహానం ప్రౌడ్ టు బి ఇండియా అని చాలా గర్వంగా చెప్తున్నాను. నిజంగా ఒక చరిత్రలో ఏముంటుందంటే ఇండియా పైన పాకిస్తాన్ అటాక్ చేసింది ఆ పేరు విన్నా కానీ ఒక్కసారి కూడా ఇండియా వేరే దేశం మీద అటాక్ చేసిన ఎప్పుడు వినలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మేము అటాక్ చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్గా ఆపరేషన్ సింధూర్ చూపిస్తానన్న. నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటన్నా. ఒకటి బాగా నచ్చింది అంటే అన్న 144కి అటాక్ జరిగింది. 120కి ట్విట్టర్లో ఎక్స్లో ఇండియన్ ఆర్మీకి పోస్ట్ పెట్టింది, వీఆర్ వెల్ ట్రైన్డ్, దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు విన్ అని ఒక పోస్ట్ పెట్టింది. అంటే అది హింట్ అన్నమాట, ప్రజలకు అర్థం చేయాలి. మనం అంతా పడుకున్నాక మనం తెలియదు కానీ సో అప్పుడు అర్థం 120కి అర్థం చేసుకోవాలి మనం. సో నిజంగా వాళ్ళు వెల్ ప్లాన్గా ట్రైన్ తీసుకొని ఆ మిసైల్ తెచ్చుకొని ట్రైన్ చేసింది కూడా చాలా బాగా అనిపించింది. సహజంగా చంపితే ఏంటంటే చాలామంది మన ఆర్మీ వాళ్ళు చంపుతుంటే మనం ఏం కాలేకపోయినాం. కానీ మొట్టమొదటి మన లేడీస్ అంటే కళ్ళ ముంగట, మన మహిళల కళ్ళ ముంగట భర్తను చంపుతుంటే చాలామంది చూస్తే చాలా బాగా అనిపించింది. వాడు ఉగ్రవాద ఒక మాట మోడీ చెప్పుకో అన్నాడు కదా, మోడీ చెప్తే ఎలా ఉంటుందో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా నాకు మోడీ గురించి నేను నా వేరే పాట అయినప్పుడు కూడా తను చేసిన విజన్ నాయకుడు. ఈరోజు మోడీ లేకపోతే డిమాండేషన్ అయ్యేది కాకపోయేది, ఈరోజు మోడీ లేకపోతే మన ఇంటికి అదేంటి లేడీస్కి అది అంటారు కదా వాష్రూమ్ సంబంధించి అది వచ్చేది కాకపోతే, మోడీ లేకపోతే ఈరోజు ఆపరేషన్ సింధూర్ జరిగేదే కాదు. ఒక విజన్ ఉన్న నాయకుడు. నా పార్టీ వేరైనప్పుడు కూడా ఆయన చేసిన ఒక విజన్కి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అన్న. చాలా గొప్ప నాయకుడు. నిజంగా ఈరోజు మోడీ లేకపోతే ఈరోజు ఉద్యమం జరిగేది కాదు. ఇప్పుడు కూడా మనం వాళ్ళ చేతుల మీద దాడి అయ్యి మనం చనిపోయే వాళ్ళని తప్ప కానీ అసలు మన ఇట్లాంటి జరగడం చాలా ఫస్ట్ టైం చాలా గొప్పగా అనిపించింది అన్న. ఇంకోటి అంటే లేడీస్కి సంబంధించిన విషయం అన్న, ఆ మేడం వేముక మేడం కానీ ఇంకో మేడం ఉంది, ఇద్దరిని లీడర్స్ని పెట్టి ఇంత ప్రోగ్రామ్ రన్ చేశారంటే చాలా గ్రేట్ అనిపించింది అన్న. ప్రతి ఒక్క ఇండియన్ కూడా నిజంగా చాలా దిల్కుష్ అయ్యే మూమెంట్ నేను చాలా గర్విస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా అర్ధరాత్రి ఒక పకడ్బందీగా ప్లాన్తో మోడీ గారు అటాక్ చేస్తున్నామని చెప్పి ఒక బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి కూడా అక్కడికి వెళ్ళి ఇంతమంది ఉగ్రవాదులు దాడి చేయడం, పాకిస్తాన్ వాళ్ళు లేపి మరి కూడా తన్నేరు అని చెప్పుకోవచ్చా? ఒక రకంగా చెప్పాలంటే 100% నిన్ను కాదు నీ ఇంటికి వచ్చి కొడతా అన్నట్టుగానే ఇప్పుడు పాకిస్తాన్లో ఒక పెద్ద సిటీ ఉంటుంది. ఆ సిటీకి పోయి మరీ చంపడం అనేది నిజంగా చాలా డేర్ అని చెప్పొచ్చు, చాలా గట్స్ ఉందని చెప్పొచ్చు అన్న. ఇది కేవలం మన నరేంద్ర మోడీతోనే సాధ్యమైంది. నరేంద్ర మోడీ అడుకున్నాడు కాబట్టి ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అని చెప్పొచ్చు. ఇంకొక నా కొడుకులు ఎవరు పడితే వాడు ఇప్పుడు ఇండియా మీద అటాక్ చేస్తా అంటే ఉచ్చబడుతుంది. ఇప్పుడు నిజంగా నేను చాలా గర్విస్తున్నాను. ఇప్పుడు మనకి ఇండియాకి అన్ని దేశాలు కూడా మద్దతు తీయడం జరిగింది. సో ఇందాక ఒక అన్నాడు, ఇది యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, టెర్రరిస్టుల మీద. సో ఎవరైతే టెర్రరిస్టులను ఏమంటారు లేపుతారో, ఎవరైతే టెర్రరిస్టులు రెచ్చగొడతారో అట్లాంటి వాళ్ళ మీద ఒక వ్యతిరేకత అని చెప్పొచ్చు. నిజంగా ఈ అన్న నేను ఒక డైలాగ్ ఉన్నా, ఒక చెప్ప మీద కొడుతూ ఇంకో చెంబు చూపాలని. ఆ సిద్ధాంతాలు బంద్. ఇప్పుడు ఒక్క చెప్ప మీద కొడితే 2 చెప్ప మీద నొక్కుతారు ఇండియన్స్. ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇది కదా మా సక్సెస్, ఇది కదా మాకు గొప్పతనం అని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మోడీ గారు గతంలో మనం చూసాం, పుల్వామా అటాక్ సంబంధించి ఆర్మీ జవాన్లపై పాకిస్తానీ ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి 2 విధాలుగా దాడి చేసి వాళ్ళని నేలమట్టం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర 8-9 సంవత్సరాల వరకు కూడా ఈ మధ్యలో ఎటువంటి దాడులు లేవు. మొన్న రీసెంట్ గా జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చెంప మీద కొడితే 2 చెంపలకు ఇచ్చారు. మోడీ గారి విధానం ఎలా అనిపిస్తుంది? ఆయన ఈ దేశానికి పర్ఫెక్ట్ నాయకుడు, ఒక పవర్ఫుల్ నాయకుడు అనుకున్నారా? 100% తను నిజమైన నిక్కసైన దమ్మున్న లీడర్ అంటే మన నరేంద్ర మోడీ చెప్పుకోవచ్చు అన్న. తను లేకుంటే ఈ రోజు ఈ ఆపరేషన్స్ జరిగేది కాదు. కాబట్టి నిజంగా తనకు దేశం అంటే ఎంత రెస్పెక్ట్, తనకు లేడీస్ అంటే ఎంత రెస్పెక్ట్, దేశాన్ని ఎలా కాపాడు. నిజంగా ప్రపంచంలో అతి బలగం ఉన్న ఆర్మీ మనదన్న. సో మనం అంత పెద్ద ఆర్మీ పెట్టుకొని మనం ఇన్ని రోజులు ఏం చేయలేకపోయినాం. ఎప్పుడు శాంతియుతంగా ఇంకెన్ని రోజులు శాంతియుతంగా అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి ఊరికనే ప్రసక్తి లేని ఉద్దేశంతో తను తీసుకున్న స్టెప్ చాలా గొప్ప స్టెప్. కాబట్టి ఇక చెప్తున్నా, ఇన్ని రోజులు ఉన్న నాయకులు వేరు, ఇప్పుడున్న నాయకులు వేరు. ఇండియాను టచ్ చేయాలంటే ముందు నరేంద్ర మోడీ టచ్ చేయాలి. సో తను ఏం చేసినా తను దాటుకుని పోవాలి. కాబట్టి చాలా గొప్ప ఉంది. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అట్లాంటి లీడరు ఆధ్వర్యంలో నేను ఉంటున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా పాకిస్తాన్ గతంలో ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదండి. ఇప్పుడు అదే ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి వెళ్ళి అంత్యక్రియలు జరపడం కానీ, వాళ్ళు ఎవరైతే గాయాలు పాలయ్యారో వాళ్ళని వెళ్ళి కలవడం జరుగుతుంది. అంటే పాకిస్తాన్ 2 నాలుకల మాట విధానం, దొంగ విధానం మాట్లాడుతుందంటారా? 100% పాకిస్తాన్ అంటే 2 మూతలు పామని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా మీరు అన్నట్టుగా సో మొన్న అటాక్ అయిన పాల్గామ్ అటాక్ అయినప్పుడు ఉగ్రవాదులు మేము ఎంకరేజ్ చేయము, ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదన్నారు. అప్పుడు సంబంధం లేదన్న నువ్వు ఇప్పుడు ఉగ్రవాదుల మీద అటాక్ చేస్తే ఎందుకు అంత నీకు నొప్పి కలుగుతుంది నాకు అర్థం కాదు. నిజంగా ఇది ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కాయంటాడు, అసలు ఉగ్రవాదులు మాకు సంబంధం లేదు, ఉగ్రవాదులు మేము ఎంకరేజ్ చేయమన్నారు. సో ఒసామా బిన్ లాడెన్ ఆడ దొరికినా, ఆడ చచ్చిపోయినా,
పాకిస్తాన్లో చచ్చిపోయింది. అంత పెద్ద టెర్రరిస్ట్ ఎక్కడ దొరికిండు? పాకిస్తాన్లో దొరికిండు. సో అవునండి కాదన్నా అంటే చూడు, ఒక డైలాగ్ ఉందన్న. సో పిల్లలకి నర్సరీ ఎట్లా ఇంపార్టెంట్, ఒక టెర్రరిస్ట్లకి పాకిస్తాన్ అంత ఇంపార్టెంట్. అంత టెర్రరిజం నేర్తారు అక్కడ. సో నిజంగా ఆ యొక్క విధానాన్ని నిజంగా నేలమట్టం చేసిన వ్యక్తి ఎవరంటే మనోడు అన్న. చెప్పుకోండి అన్న నరేంద్ర మోడీకి, తను చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది నేనైతే చాలా గర్విస్తాను ఒక ఇండియన్గా. నేరా భారత్ మాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్గా ఫీల్ అవుతున్నాను. ఫైనల్గా ఒక మాట, ఒకవేళ ఇప్పుడు జరిగిన ఉగ్రవాదుల మీద భారత్ చేసిన దాడి ఏదైతే ఉందో దానికి భిన్నంగా పాకిస్తాన్ ఒకవేళ ఇండియా మీద దాడి చేస్తే, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఎలా ఉంటుంది? అందులో ఒక దేశ పౌరుడిగా ఈ నేల మీద పుట్టినందుకు నువ్వేం చేస్తావు అన్న? నిజంగా ఒకవేళ ఇంత పెద్ద అటాక్ అయ్యింది కదా, వాళ్ళు మళ్ళీ తిరిగి అటాక్ చేస్తే ఇంకా పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. అసలు ఇండియా మొత్తం ఒక్కటి కాదు, అసలు జస్ట్ యూపీలో ఉన్నంత జనాభా లేరు అన్నాడా. ఒక్క స్టేట్ సంబంధించిన జనాభా లేదు పాకిస్తాన్లో. ఒకరోజు యూపీ పక్కన కూర్చుంటే మొత్తం అల్లా కులమైతే పాకిస్తాన్. అట్లాంటి ఇన్ని స్టేట్లు ఉన్నాయి మన ఇండియాలో. ఒక్క నిమిషం టైం స్పెండ్ చేసి అందరూ కూడా తిరగబడితే మొత్తం వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అనే మ్యాప్ దొరకదు. దయచేసి ఇక్కడికైనా మానుకోండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఇండియాలో ఉండి కూడా పాకిస్తాన్ చేయగొట్టే నా కొడుకులకు ఖబర్దార్, ఇక్కడ నుంచి అయినా మాట ఆ పద్ధతి మార్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.